భార్య చావుకు కారణం నేను. అందుకు నువ్వు శిక్ష వెయ్యాలనుకుంటే అది ఆయనకు కాదు, నాకు. తమకు ఆడించడం రాదుగానే ఓ పాలిటిచ్చేయండి. మా ఊర్లో ఏ సిట్టి తలకి ఇవ్వమన్నా నా రివ్వు నిలిపోయి ఆడించేస్తాడు కదేటి. ప్రాణాలు తీసిన మనిషిని ఏమని అర్థం చేసుకుంటాడు? ప్రాణంగా ప్రేమించిన భార్య చావుకి కారణమైన నన్ను ఎలా అర్థం చేసుకుంటాడు? నేనైతే ఈ పసిదాన్ని సావిత్రనే పిలుచుకుంటాను. పెట్టుకుండ్రా, పేరే కదా. ఎంతమంది సావిత్రులొచ్చినా నేను చంపుతూనే ఉంటా. అందుకే మా బుజ్జి సావిత్రి కోసం ఈ తాతయ్య బుజ్జి బహుమానం. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం. రండి రండి. రమ్మని కబురు చేశారు? అవునండి, మా సత్యాకి పాప పుట్టింది. ఒకసారి తన జాతకం చూపిద్దామని. పుట్టగానే తన తల్లికి దూరమైంది. మళ్లీ తన జీవితంలో ఎలాంటి కష్టం రాకూడదంటే ఒకసారి జాతకం చూపిస్తే మంచిది కదా అని తమరికి కబురు చేశాను. అయ్యో, పాపం తల్లిని పోగొట్టుకుందా? తను పుట్టిన తేదీ, సమయం చూడండి. అమ్మాయి జాతకం ఎలా ఉందో చెప్పండి. ఏమైందండి? మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు? అయ్యా, అమ్మాయి పుట్టిన వేలని బట్టి చూస్తే పాప తల్లికే కాదు, తండ్రికి దూరమవుతుంది. అంటే తండ్రికి గండమా? గండం కాదండి. తండ్రికి దూరమవుతుందంటే ప్రాణాలకి ప్రమాదమని కాదు. తండ్రికి దూరంగా ఎవరి దగ్గరో పెరుగుతుంది. కన్నవాళ్ళ మధ్య పెరిగే అదృష్టం ఈ పాపకు లేదండి. పంతులు గారు, ఎవరి దగ్గర పెరగడం ఏంటండి? నా కూతురు అసలు నేను వదిలిపెడితేనే కదా
నాకు దూరమై ఎవరి దగ్గర పెరగడానికి. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. నా కూతుర్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. జాతక చక్రంలో దూరం అవుతుందని చూపిస్తుంది బాబు. నా బిడ్డ నాకు దూరం అవుతుంది అంటే కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటాను. జాతకాలు కాదు కదా, ఆ దేవుడు కూడా నా నుంచి నా బిడ్డని దూరం చేయలేడు. సత్య, అయ్యా మరి ఇక నేను బయలుదేరుతాను. మంచిది. అన్నయ్య, ఏంటమ్మా? అలా వదిన గురించి ఆలోచిస్తుంటే ఎలా అన్నయ్యా? తన జ్ఞాపకాలు తప్ప ఏం మిగిలాయమ్మా? కళ్ళు మూసినా తెరిచినా సావిత్రి కనిపిస్తోంది. నా సావిత్రి నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే నాకిప్పటికీ నమ్మకం కలగడం లేదు. ఎవరు మాత్రం నమ్మగలుగుతున్నారన్నయ్య? కానీ నమ్మక తప్పదు. వదిన మనల్ని వదిలి వెళ్ళిపోయింది. జరిగిందంతా ఒక కల అయితే బాగుండు అనిపిస్తోందమ్మా. అది కల ఎలా అవుతుందన్నయ్య? అది నిజం, మనం జీర్ణించుకోలేని నిజం. వదిన మనల్ని వదిలి వెళ్ళిపోయినా పాప రూపంలో తన జ్ఞాపకాల్ని మన చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. తనలోనే వదిన చూసుకుందాం. నువ్విలా వదిన గురించి ఆలోచిస్తూ బాధపడితే పాప గురించి ఆలోచించేదెవరు? వెళ్ళన్నయ్యా, వెళ్ళి ఫ్రెష్ అయి రాపో. ఈ లోపు నేను పాపను చూసుకుంటాను కదా. వెళ్ళన్నయ్యా, ఇవ్వు. ఊరుకోమ్మా. ఓ ఊరుకోమ్మా, ఓల్ నా సిట్టి తల్లి, ఎందుకమ్మా అలాగే ఏడ్చేస్తున్నావు? ఊరుకోమ్మా. అమ్మగారు, తల్లి లేని బిడ్డకి ఎన్ని కట్టాలు ఎట్టేసినాడా దేవుడు.
నీకు కూడా ఆడించడం రావట్లేనట్టుంది. నాకు ఈ అమ్మగారు, నేను ఆడిస్తాను. పాపను ఆడించడం నా వల్లే కావడం లేదు, నీ వల్ల ఏమవుతుంది? అప్పల సాంగ్ గురించి మీకు తెలీదా ఏంటి? నన్ను చెయ్యితే సంటి పిల్లలు పాలు తాగడం మానేసి పడుకుని పోతారు. పిల్లలు మా భలే మాలమైపోతారు అమ్మగారు. ఓ పాలు ఇచ్చి చూడండి. ఇయ్యండి అమ్మగారు. సిట్టి తల్లి నన్ను నిద్రపోతాను కదా, ఇయ్యండి. సిట్టి తల్లి, ఊర్నా సిట్టి తల్లి, చల్లగాల్లో తిప్పుతాను, నిద్రపోతావు. తిప్పిదా? అప్పల స్వామి, పెద్దయ్య గారు వచ్చేసినారు. పెద్దయ్య గారు వచ్చేసినారు. నీకోసం సిడితల్లి. ఏం చేస్తున్నావు అక్కడ? అది పాప ఏడుస్తున్నట్టుంది. అవునయ్యా, ఏడుతుంటే చల్లగాలికి తిప్పుతారని. ఆకలేస్తున్నట్టుంది, ఇలా ఇవ్వు. మొక్కలకి నీళ్లు పోయి. అట్టగానయ్యా. కాంతమ్మా, అయ్యా. పాపం తీసుకో. అలాగేనయ్యా. పాలు పట్టించు. సత్య ఎక్కడా? గదిలో ఉన్నారయ్యా. అమ్మా నందిని, తనేమన్నా తిన్నాడా? లేదండి. సరే. జో 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 అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే.
బాబు సత్య, ఏంటయ్యా ఇది? ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? బాధ తప్ప నాకేం మిగిలిందండి? వచ్చిన కష్టం గురించి, జరిగిన నష్టం గురించి ఆలోచిస్తే ఎలాగయ్యా? పొందడం, పోగొట్టుకోవడం జీవితంలో ఒక భాగం. నేను పోగొట్టుకుంది నా ప్రాణాన్నండి. ప్రాణంగా ప్రేమించే మనుషులు దూరం అయితే ప్రాణం పోయినట్లు అనిపిస్తుందయ్యా. అలా అని ఉన్నవాళ్ళని వదిలేసి లేని వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకోకూడదు. ఆ ప్రాణం పోయి పసి ప్రాణంగా మన మధ్యకి వచ్చిందయ్యా సావిత్రి. సావిత్రి గురించి బాధపడటం కాదు, ఆ చిట్టి తల్లిలో సావిత్రిని చూసుకుంటూ బ్రతకాలి. అవునన్నయ్య, నువ్విలా బాధపడుతూ ఉంటే పాప గురించి ఆలోచించేదెవరు? వదిన ఎలాగూ లేదు, పాప వదిన ప్రతిరూపమేగా. తనలో వదిన చూసుకుందాం. మనిషి లేకపోయినా మనసు నిండా తన జ్ఞాపకాలేనమ్మా. మనిషికి మనిషికి మధ్య ఉండేది మానసిక బంధమేనయ్యా. అందుకే మనిషి పోయాక ఆ కట్టెని ఊరి చివర పారేస్తాం. వాళ్ళ జ్ఞాపకాల్ని జీవితాంతం గుండెల్లో మోస్తాం. నువ్విలాగే ఉంటే చూడ్డానికి అందరికీ బాధగా ఉంటుందన్నయ్యా. వదిన దూరమైందని బాధపడుతూ ఇటు నీకేమవుతుందో అని మేమందరం భయపడుతున్నాం. మీరట్టా బాధపడకండి సిన్నయ్య. మీరు అలా బాధపడుతుంటే మీ బాధ చూసి పెద్దయ్య గారు కూడి తినకుండా దిగాలనుకున్నారు చూడండి. బాబు, జరిగిందేదో జరిగిపోయింది. నీ బాధని నీ బిడ్డ కోసమైనా కడుపులో దాచుకోవాలి. త్వరగా నువ్వు మామూలు మనిషివి కావాలి. ఈ ఇంటిలో నా బతుకులో అడుగడుగునా నా సావిత్రి జ్ఞాపకాలే ఉన్నాయి. ఈ జ్ఞాపకాల మధ్య బతకగలనే కాని జ్ఞాపకాలను వదిలేసి బతకలేను. లే అన్నయ్య, ఫ్రెష్ అవ్. లే బాబు, లే. పద. వెళ్ళు.
వాడు ఎలా ఉన్నాడో ఏంటో, పసిదానితో ఎన్ని బాధలు పడుతున్నాడో దగ్గరుండి ఓదార్చే అదృష్టం లేకుండా పోయింది. ఈ తాళే ఇంతకాలం సత్యాన్ని నిన్ను దూరం చేసింది. ఇక నువ్వు సత్య గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ తాళి నీదవుతుంది.